కిచిడి చేసుకుంటున్నామండి. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది కిచిడి. పచ్చిమిర్చి అండి, 9 పచ్చిమిర్చీస్, 4 టమాటోస్ సన్నగా కట్ చేసాము, పుదీనా, ఉల్లిగడ్డ మీడియం సైజ్ ఆనియన్ అండి, పట్టా లవంగం అండి, కొద్దిగా 1/2 స్పూన్ సోంపు అండి, అల్లం వెల్లి పేస్ట్, మిర్చీస్ పేస్ట్ చేసుకుందామండి. రైస్ అండి కడిగి పెట్టాను. స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాము. ఒక పావు వేస్తున్నానండి. ఆయిల్ వేడయ్యాక ఈ పట్టా లవంగం వేసుకుందాము. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందామండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం పట్టా లవంగం జీలకర్ర 1/2 స్పూన్ అండి, అందులోనే కొద్దిగా సోంపు కూడా 1/2 స్పూన్ అండి, ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకుంటాము. కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక టమాటో వేసుకుందామండి. పసుపు వేసుకుందామండి. అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాము. 1 స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ అండి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందామండి. ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసుకుందాము. టమాటోస్ వేసుకుందామండి. పచ్చిమిర్చి కొంచెం వాటర్ వేసాం కదా, జార్లో వాటర్ వేసామండి. ఈ టమాటోస్ కూడా వేసేసుకుందాము. మంచి గుమగుమలాడిపోతుందండి. కిచిడి చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత చేస్తున్నాము. మా పిల్లలకి చాలా ఇష్టం అండి కిచిడి అంటే. బఠానీస్ కూడా వేసుకున్నామండి. కొంచెం టమాటోస్ మగ్గాక బఠానీస్ వేస్తాము. చూద్దామండి. టమాటోస్ ఉడికిపోయిందేమో, మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం బఠానీస్ వేసుకుందాము. బఠానీస్ బాగా ఫ్రై చేసుకుందామండి. పచ్చివాసన పోయేవాక ఫ్రై చేసుకుందామండి. స్టవ్ పెద్దగా పెట్టుకుందాము. పుదీనా అండి, పుదీనా కూడా వేసుకుందాము. కడిగి పెట్టామండి పుదీనా. మంచి ఫ్లేవర్ అరోమా వస్తుందండి. ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ తర్వాత రైస్ వేసేసుకుందాము. చూసారు కదండి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాము. ఫ్రై అయిపోయింది బాగా. ఇప్పుడు రైస్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి వాటర్ వేసుకుందాం. వాటర్ వేసి సాల్ట్ వేసేద్దాం. రైస్ అంతా వేసుకున్నాం కదండి, బాగా కలిపేసుకున్నాము. ఫస్ట్ బాగా కలిపేసుకుందామండి.
బాగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత వాటర్ వేసుకుందామండి. 2 మినిట్స్ తర్వాత సాల్ట్ వేస్తాము. వాటర్ వేసాక కలర్ఫుల్గా ఉంది కదండి. రైస్ చాలా బాగా కనిపిస్తుంది. ఊరికే కలిపొద్దండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం వాటర్ వేసేసుకున్నాం. కలిపేసి వాటర్ వేసి సాల్ట్ వేసేసి మూసేస్తాం. వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసుకున్నాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నామండి. 2 స్పూన్స్. కలిపేసుకున్నాము. చూసారు కదండి, వాటర్ ఇక్కడికి ఉండాలి. మూత పెట్టుకుందాము. తర్వాత చూద్దామండి. 10 మినిట్స్ తర్వాత చూద్దాము. చూసారు కదండి, 10 మినిట్స్ అయిపోయింది. 12 మినిట్స్ అయిందండి. కొంచెం అట్టు వెళ్ళిపోయాను పక్కకు. చాలా ఉడికిపోయింది. చూసారు కదా, ఎమ్మి కిచిడి రెడీ అండి. ఎమ్మి కిచిడి రెడీ. ఇంకా సర్వ్ చేసుకొని తినడమే అండి. రామండి, మేము కొబ్బరి చట్నీ చేశాను కదా, అది పెట్టేసుకొని తినేస్తాము. మీరు కూడా తినండి ఇలానే డిఫరెంట్ వెరైటీస్ చేసి. థ్యాంక్ యూ.